రాజమహేంద్రవరం కల్తీపాల ఘటన కేసులో పాల వ్యాపారి గణేష్ ని పోలీసులు రెండో రోజు విచారించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు. సాయికృష్ణ, పాల వ్యాపారి గణేష్ విచారణకు సంబంధించి వివరాలేంటి? కోరుకొండ మండలం నరసాపురానికి చెందిన పాల వ్యాపారి గణేశ్వరరావు ఈ కల్తీ పాల ఘటనలో ఇప్పటికే రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇతను కలిపిన పాలు విషపూరితంగా కావడంతో ఇతను సరఫరా చేసినవి తాగిన వారు ఇప్పటికే 11 మంది చనిపోయారు. ఇంకా 10 మంది రాజమహేంద్రవరంలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించి ఈ పాలలో ఇథిలిన్ గ్లైకాల్ కలిసినట్టు ఆర్ఎఫ్ఎస్ఎల్ అలాగే ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించడంతో ఇతన్ని నిన్నే పోలీసులు కస్టడీలోకి తీసుకొని కోర్టు అనుమతితో విచారించారు. అలాగే ఇవాళ రెండో రోజు కూడా మరి కాసేపట్లో విచారించనున్నారు. కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ ఆధ్వర్యంలో గణేశ్వరరావును విచారిస్తున్నారు. అసలు ఎందుకు ఈ పాలలో ఇంత విషపూరితమైన ఇథిలిన్ గ్లైకాల్ కలిసిందనేది ప్రధానంగా అతనిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రధానంగా అతని బంధువులు తెలిపినా, స్థానికులు సమాచారం ఇచ్చినా పాలు ఇబ్బందికరంగా మారాయని కొంత సమాచారం ఇచ్చినా ఎందుకు వాటిని వినియోగదారులకు సరఫరా చేశారన్న అంశంపైనే పోలీసులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అయితే తనకి ఏమాత్రం తెలియదని, అందులో విషంగా మారాయి పాలనేది తెలియదని అతను పోలీసులకు సమాధానం చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే గణేశ్వరరావుపై 9 కేసులు రాజమహేంద్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లో నమోదయ్యాయి. ఇంకా మొత్తం మరికొన్ని కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా తెలిసి చెప్పినప్పటికీ కూడా వాటిని పారబోయకుండా ఆ కూలింగ్ ఛాంబర్ లో ఇథిలిన్ గ్లైకాల్ కలిపి బంధువు కూడా చెప్పినా, స్థానికులు చెప్పినప్పటికీ సమాచారాన్ని పెడచెవిన పెట్టడంతో ఇంత దారుణమైన ఘోర దుర్ఘటన జరగటం, ఇంతమంది చనిపోవటానికి కారణమైందనేది ఇప్పటికే తీవ్ర అతనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పరిస్థితుల్లోనే పోలీసులు రెండో రోజు కూడా విచారిస్తున్నారు. ఛాంబర్ లో శుభ్రం చేసేందుకు కూలింగ్ ఛాంబర్ లో అతను ఎలాంటి డిటర్జెంట్ కూడా కలపలేదని, ఫ్రేజర్ లీకేజీ విషయం తెలిసినా ఇంత ప్రమాదం జరుగుతుందని ఊహించలేదని చెప్పినట్టు కూడా సమాచారం. అయితే ఇవాళ రెండో రోజు కూడా దేవకుమార్ డిఎస్పీ కొవ్వూరు ఆధ్వర్యంలో గణేశ్వరరావును విచారించున్నారు. మరోవైపు 10 మంది ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కూడా ఇంకా ఇబ్బందికరంగానే ఉంది. అందులో 3 చిన్నారులు కూడా ఉన్నారు, 5 నెలల శిశువు ఉంది. వీరందరినీ కూడా వెంటిలేటర్ పై డయాలసిస్ చికిత్స కొనసాగిస్తున్నారు. గత నెల 16వ తారీఖు శివరాత్రి తెల్లవారిన తర్వాత ఉదయాన్నే గణేశ్వరరావు తీసుకొచ్చి విషమూరితమైన పాలు తాగటంతో రాజమహేంద్రవరం లాలా చెరువు పరిధిలోని గాంధీపురం అలాగే చౌడేశ్వర్ నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు 21 మంది తీవ్ర అస్వస్థపాలై ఆసుపత్రి చేరారు. ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఆ ప్రాంతం అంతా సర్వే నిర్వహించి ఇంటింటి సర్వే చేసి అందరి రక్త నమూనాలు సేకరించింది. ఈ బాధితుల్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని మొత్తం వారి రక్త నమూనాలు, వారి నుంచి సేకరించిన శాంపిల్లన్నీ కూడా నివేదికలు ల్యాబ్ పంపించిన తర్వాత ఆ ల్యాబ్ రిపోర్ట్ రావడంతో 5గురిలో ఈ ఇథిలిన్ గ్లైకాల్ కలవటం వల్లే ఇంత ఘోరమైన దుర్ఘటన, ఇంతమంది మరణాలకు కారణమయ్యాయని ల్యాబ్ నిర్ధారించడంతో ఇంకా గణేశ్వరరావుని రెండో రోజు కూడా పోలీసులు విచారించడం ప్రాధాన్యం సంతరించుకుంది. స్వప్న, ధన్యవాదాలు సాయికృష్ణ.